బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి ఇంటి ముందుకు వచ్చి అనుకోని ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. జూన్ 10 నుంచి జూన్ 20 లోపుగా జరగబోయేది ఇదే. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది? ఆ స్త్రీతో మీరు ఏ ఒక్క మాట అనాలి? జూన్ 10 నుంచి జూన్ 20 మధ్యలో ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా ఆసక్తికరమైనది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినది కొన్ని సంకేతాల ప్రకారం జూన్ 10 నుంచి జూన్ 20 మధ్య కాలంలో మిథున రాశి వారి జీవితంలో ఒక అనుకోని పరిచయాన్ని లేదా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు సాధారణంగా గమనించిన ఒక వ్యక్తి, ముఖ్యంగా ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆమె రావటం కేవలం యాదృచ్ఛికంగా అయితే కాదు, దీని వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉండవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఈ కాలాన్ని గ్రహస్థితులకు అయితే సూచిస్తున్నాయని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ స్త్రీ మీ ఇంటి ముందుకు రావచ్చు లేదా మీతో అనుకోకుండా మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. మొదట్లో ఆమె గురించి మీకు ఎలాంటి అవగాహన లేకపోయినా తర్వాత ఆమె ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం, అవకాశం లేదా మార్పు మీ జీవితంలోకి అయితే రావచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఆ సమయంలో తొందరపడి స్పందించకండి. అలాగే ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు మాటలను పూర్తిగా అయితే వినండి. అలాగే ఆమె చెప్పే విషయాల్లో మీ భవిష్యత్తును ఉపయోగపడే సూచనలు అయితే దాగి ఉంటాయని అయితే గుర్తుంచుకోండి. అలాగే జూన్ 10 నుంచి జూన్ 20 మధ్య కాలంలో మీకు ఆర్థిక విషయంలో కూడా కొన్ని మార్పులు అయితే కనిపించవచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయిన డబ్బు రావచ్చు, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం లేదా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే కుటుంబ జీవితంలో కూడా కొన్ని అపార్థాలు తొలగిపోయి గతంలో మీతో దూరంగా ఉన్న వ్యక్తులు మరలా మీ దగ్గరకు అవుతారని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బంధువుల ద్వారా మీ మంచి వార్త వినే అవకాశం ఎక్కువగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవాలి. ఇలాంటి సమయంలో మీ నోటి నుంచి వచ్చే మాటలు చాలా ప్రభావం అయితే చూపుతాయనే చెప్పుకోవాలి. అందుకనే ఎవరైనా మీ వద్దకు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆ అనుకోని స్త్రీతో అయితే మాట్లాడేటప్పుడు ఇలా అనండి: మీరు చెప్పేది పూర్తిగా వింటున్నాను, దయచేసి నిజం చెప్పండి అని. అయితే ఈ ఒక్క మాట మీకు అనేక విషయాలను అయితే స్పష్టంగా అర్థమయ్యేలా అయితే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి ముందుకు వెళ్తేనే మీకు చాలా వరకు కూడా సహాయపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి ఈ కాలంలో అదృష్టం కొంతవరకు అనుకూలంగా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. కానీ ఈ అదృష్టం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. దానివల్ల ప్రతి అవకాశం జాగ్రత్తగా అయితే పరిశీలించండి. అయితే కొంతమందికి పాత స్నేహితుల నుంచి ఫోన్ కాల్స్ రావచ్చు. మరికొందరికి గతంలో ఆగిపోయిన పనులు మరలా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి సంబంధించినది కూడా మీకు కొంతవరకు అయితే సమాచారం కనిపిస్తుందని అయితే చెప్పుకోవాలి. అందుకనే జూన్ 10 నుంచి జూన్ 20 వరకు జరిగే ప్రతి సంఘటనను గుర్తుంచుకోండి. అలాగే మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులను నిర్లక్ష్యం చేయకండి. వారిలో కొందరు మీ భవిష్యత్తును పూర్తిగా అయితే మార్చేసే కారణాలు కూడా అయితే కావచ్చని అయితే గుర్తుంచుకోండి. అయితే మిథున రాశి వారు ఈ సమయంలో మరొక ముఖ్యమైన సంకేతం కనిపిస్తుంది. అయితే జూన్ 10 నుంచి జూన్ 20 మధ్య కాలంలో జరిగే కొన్ని సంఘటనలు మీ జీవిత దిశనే పూర్తిగా మార్చేసే అవకాశాలు అయితే కలిగి ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. చాలా కాలంగా మీ మనస్సులో ఉన్న ఒక కోరిక నెరవేరే దిశకు అయితే చేరుకుంటుంది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సమాచారం అకస్మాత్తుగా మీ చెవిని పడవచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని కొందరు వ్యక్తులు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మీ స్థానం మరింత బలపడుతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ, మహిళ ద్వారా అయితే ఒక సమాచారం వచ్చే అవకాశం లేదా సహాయం మీకు ఊహించని లాభాన్ని కూడా తీసుకురావచ్చని అయితే గుర్తుంచుకోండి. ఈ కాలంలో మీరు చేసే ప్రతి నిర్ణయంలోనూ ఆలోచనలతో అయితే ఉండాలని అయితే గుర్తుంచుకోండి. ఎందుకు అంటే గ్రహస్థితులు మీకు అవకాశాలను అందించేటప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకొని మీరు సరిగ్గా
వినియోగించుకోవాల్సిన ముఖ్యమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక చిన్న అవకాశం కూడా పెద్ద విజయానికి దారి తీయవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఆర్థిక పరంగా చూస్తే నిలిచిపోయిన డబ్బు తిరిగి రావటం, అప్పుగా ఇచ్చిన సొమ్ములు చేతికి అందటం లేదా కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభించడం కూడా వంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చేసే మిథున రాశి వారికి కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల ఉన్నత అధికారుల ప్రశంసలు అయితే లభించవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అలాగే ఈ కాలంలో మీ ఇంటి వద్దకు వచ్చే అతిథులను నిర్లక్ష్యం అయితే చేయవద్దు. వారిలో ఒకరు మీ జీవితంలో కొత్త మార్గాన్ని చూపించే వ్యక్తులు కూడా కావచ్చు. మీరు విన్న ఒక చిన్న సలహా కూడా భవిష్యత్తులో గొప్ప ప్రయోజనానికి అందించగలదని అయితే గుర్తుంచుకోండి. అయితే వివాహానికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని శుభ పరిణామాలు అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సంబంధం గురించి మంచి వార్త రావచ్చు. ఇప్పటికే వివాహమైన వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. జూన్ 10 నుంచి జూన్ 20 మధ్య కాలంలో ఒక ప్రత్యేకమైన రోజులుగా అయితే చెప్పుకోవాలి. మీకు ఎంతో కీలకంగా అయితే మారవచ్చు. ఆ రోజు ఉదయాన్నే లేదా సాయంత్రం సమయంలో జరిగే ఒక చిన్న సంఘటన భవిష్యత్తులో పెద్ద మార్పుకి కారణమవుతుంది. అందుకనే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అయితే గమనించండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ కాలంలో మిథున రాశి వారికి పరీక్షలు కాలం మాత్రమే కాదు, అనుకూలమైన అవకాశాలు కూడా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ధైర్యంగా ముందుకు సాగండి. మీపై నమ్మకం ఉంచండి. మీరు ఊహించని శుభవార్తలు, అనుకోని అవకాశాలు, కొత్త పరిచయాలు మీ జీవితాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే దారిలోకి అయితే తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ కారణంగా జూన్లో నెలలో అయితే ఈ 10 రోజులను నిర్లక్ష్యం అయితే చేయకండి. ప్రతి సంకేతాన్ని గమనించండి. మిథున రాశి వారికి ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి వారికి ఈ సమయంలో కనిపించే మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, గతంలో మీకు దూరమైన ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ వ్యక్తి స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా ఎప్పుడో మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. వారి రాకతో మీ మనస్సులో చాలా కాలంగా ఉండిపోయిన సందేశాలకు సమాధానం దొరికే అవకాశం కనిపిస్తుంది. జూన్ 10 నుంచి జూన్ 20 మధ్య కాలంలో మీరు తరచుగా కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను గమనించవచ్చు. కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లుగా అనిపించినా వాటి వెనుక మీ ప్రత్యేక కారణాలు కూడా ఉంటాయని అయితే గుర్తుంచుకోండి. అందుకనే ఈ సమయంలో మీకు కనిపించే ప్రతి వ్యక్తిని వినే ప్రతి మాటలను అయితే జాగ్రత్తగా గమనించడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ అనుకోకుండా వచ్చి నిలబడుతుంది, ఆమెతో మీరు ఏ ఒక్క మాట అనాలి, జూన్ 10 నుంచి జూన్ 20 లోపుగా జరగబోయే విషయం ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.